హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి, నేను చెప్పేటువంటి విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి. సో, ఇక రీసెంట్‌గా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి దిత్వా తుఫాన్ ప్రభావంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో మనకు దాదాపుగా 3-4 రోజుల పాటు వర్షాలనేటువంటివి ఎడతెరపి లేకుండా కురిశాయన్నమాట. అయితే ఇప్పటికీ ఈ దిత్వా తుఫాను ప్రభావంతో మనకు వర్షాలనేటువంటివి కొన్ని కొన్ని ప్రాంతాల్లో పడుతూనే ఉన్నాయి. ఇక రానున్నటువంటి రోజుల్లో దీని ప్రభావంతో ఎక్కడెక్కడ వర్షాలు పడొచ్చు అండ్ అలాగే వాతావరణం అనేది ఎలా ఉండబోతుంది? దీంతో పాటుగా వచ్చేటువంటి రోజుల్లో మళ్ళా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడేందుకు అవకాశం ఏమన్నా ఉందా? సో, ఈ వివరాల గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసేసి లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి గైస్. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. వెదర్‌కి సంబంధించి అండ్ అలాగే స్కీమ్స్‌కి సంబంధించి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టాను, చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, సో, మీకందరికీ తెలిసిన విషయమేనండి. రీసెంట్‌గా బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ అనేది ఏర్పడడంతో ముఖ్యంగా చెన్నైకి, తమిళనాడుకు ఆనుకున్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఈ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా సో, ఎక్కడ చూసినా సరే చెరువులు, కాలువలు మొత్తం కూడా వాటర్‌తో అయితే స్టోర్ అయిపోయినాయన్నమాట. సో, ఇక ఇంకా కూడా ఈ తుఫాన్ తీరం దాటేసినప్పటికీ వర్షాలనేటువంటివి పడుతూనే ఉన్నాయి. సో, నిన్న కూడా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ యొక్క నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలనేటువంటివి కురవడం జరిగాయన్నమాట. అండ్ అలాగే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. సో, ఇక వాతావరణం వచ్చేసి కంప్లీట్‌గా మనకు మబ్బులతో కప్పబడి చల్లగా అయితే ఉంటుంది. సో, ఇక రేపటి రోజున అనగా డిసెంబర్ 7వ తారీఖున ఎక్కడైనా వర్షాలు పడేందుకు ఛాన్సెస్ ఉన్నాయా లేదా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే, సో, మాక్సిమం వచ్చేసి ఈ యొక్క కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎక్కడైతే వర్షాలనేటువంటివి పడేందుకు అవకాశాలైతే ఉండవండి. సో, పడితే మనకు ఈ యొక్క చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈ సుళ్ళూరుపేట, తడ కావచ్చు, నాయుడుపేట, వెంకటగిరి, దాని తర్వాత గూడూరు, సో, ఇటు సైడ్ వచ్చేస్తే పొదలకూరు కావచ్చు. ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో మనకు అక్కడక్కడ వర్షాలు పడేందుకు అవకాశాలైతే ఉండొచ్చనమాట. అది కూడా ఇంత ఎక్కువ భారీ వర్షాలైతే కాదండి. సో, కురిస్తే మోస్తరుగా వర్షాలు కురవచ్చు. లేదు అనుకుంటే జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలనేటువంటివి నమోదయ్యేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చనమాట. అంతేకాని రిమైనింగ్ మనకు ఈ యొక్క కోస్తాంధ్ర జిల్లాలు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, దాని తర్వాత రాయలసీమ జిల్లాలు వీటన్నిటికి ఎక్కడ కూడా వర్షాలు పడవు. కేవలం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటికి మాత్రమే కురిస్తే పడొచ్చు. అక్కడక్కడ లైట్ రెయిన్ అనేటువంటిది నమోదయ్యేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. అంతేకాని ఎక్కువ వర్షాలు కూడా కావండి. ఇక్కడి వరకు క్లియర్. ఇక రానున్నటువంటి రోజుల్లో మనకు అల్పపీడనాలనేటువంటివి ఏమన్నా ఏర్పడేందుకు ఛాన్సెస్ ఉన్నాయా? అంటే మనకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారంటే, సో, ఏర్పడే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు అంటున్నారు. సో, బట్ దాని ప్రభావంతో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్షాలు ఉండేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు అని చెప్పడం లేదు కన్ఫర్మ్‌గా. సో, అల్పపీడనం అయితే ఏర్పడుతుంది మనకు బంగాళాఖాతంలో. మీరు ఈ యొక్క స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు శాటిలైట్ ఇమేజ్‌లో. సో, మనకు ఈ దిశగా అయితే ఏర్పడడం జరుగుతుందన్నమాట. సో, ఇది ఇటు సైడ్ వస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గరగా వస్తే వర్షాలనేటువంటివి ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ తమిళనాడు, చెన్నైకి దగ్గరగా వచ్చినా సరే వర్షాలనేటువంటివి ఉంటాయన్నమాట. ఒక మోస్తరు నుంచి కొంచెం భారీగానే ఉంటాయి. లేదు మనకు ఈ తుఫాన్ అనేది ఇట్లా వెళ్ళిపోతే వర్షాలనేటువంటివి అసలైతే ఉండవు. ఇది గుర్తుపెట్టుకోండి. సో, మనకు ఈ యొక్క తుఫాన్లనేటువంటివి ఈ నైరుతి బంగాళాఖాతంలోనే ముఖ్యంగా ఇక్కడే ఏర్పడతాయి కాబట్టి, సో, ఇది ఇట్లా వెళ్ళిపోతే మనకు వర్షాలనేటువంటివి రావు. సో, మనకు ఈ విధంగా వస్తేనే, ఇట్లా కదిలి వస్తేనే వర్షాలనేటువంటివి రావడం జరుగుతుంది కాబట్టి, నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేటువంటిది ఇస్తూనే ఉంటాను. వెదర్ రిపోర్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. బట్ మనకు ఈ యొక్క అల్పపీడనాలు వచ్చేసి ఎప్పుడో ఎప్పుడో ఏర్పడేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు అంటున్నారంటే 10వ తారీఖు పైనే
ఆ పై మాటే చెప్తూ ఉన్నారు కానీ 10వ తారీఖు లోపలైతే ఏం కూడా వర్షాలు పడేందుకు ఛాన్స్ అయితే ఉండవు. అండ్ అలాగే బంగాళాఖాతంలో ఈ అల్పపీడనాలు ఏర్పడేందుకు అవకాశాలు కూడా ఉండవండి. గుర్తుపెట్టుకోండి. సో, అల్పపీడనాలు ఏర్పడినట్లయితే 10వ తారీఖున పైనే చెప్తూ ఉన్నారు. బట్ చూద్దాం దాని ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా లేదా అనే వివరాల గురించి అప్పటికప్పుడు మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తూనే ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.